The depth of emotion and strong message has left a lasting impact on all of us. Absolutely. The presentation was not only engaging but beautifully executed, reflecting the richness of Telugu storytelling and culture. Let's encourage them with a heartfelt round of applause. To share his valuable thoughts on such meaningful storytelling, we are honored to have with us a distinguished personality from the Telugu film industry. Sri K.B. Anand Garu, an accomplished actor, director and writer who has made remarkable to both cinema and theatre. With experience as an assistant director and a creative force behind nearly 30 scripts, his journey reflects deep passion, dedication and artistic excellence. He has also directed notable films like Rendela Taravata and Amrit Bhumi and has portrayed impactful role as an actor as well. His work beautifully blends meaningful storytelling with strong cultural roots, making him a true inspiration for aspiring artists. Sir, we are truly honored by your presence. May we now request you to kindly come onto the dais and address the gathering. అందరికీ నమస్కారం. నాటకం చూసేవారికి వినోదం, విజ్ఞానం, చేసేవారికి మానసిక వికాసం, సృజనాత్మకత. ఇక నాటకం గురించి ఎంత గొప్పగా చెప్పాలో అంత మా సుమిత్ సార్ చెప్పారు. అయితే నాకు తెలిసిన ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూస్తే తెలిసింది ఏంటంటే, ఈవేళ మన దేశంలో ర్యాంకుల మీద చాలా గొప్పవాళ్ళు ర్యాంకులు వస్తాయనే ఒక పిచ్చి భ్రాంతిలో బ్రతికేస్తున్నామని నేను అనుకుంటున్నాను. కానీ కొన్ని దేశాల్లో ఆ కళల పట్ల, క్రీడల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల ఒక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళే అవకాశాలు పొందుతారు. ఈ ర్యాంకుల కంటే అవే గొప్ప అని కొన్ని దేశాల్లో అవకాశాలు ఎక్కువ ఇస్తున్నట్టుగా చదివాను. అలాంటి అసలే నాటక రంగం వెనకబడిపోతుందన్న సమయంలో ఇలాంటి పిల్లల చేత నాటకాలు చేయించడం అనేది నాటక రంగానికి ఒక ఆక్సిజన్ ఇవ్వడం లాంటిదని నేను భావిస్తున్నాను. ఆ ఆక్సిజన్ ఇచ్చినటువంటి శ్రీ విజయప్రకాష్ గారికి నాటక రంగం తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థుల్ని ఉద్యోగులుగా తయారు చేసేటువంటి కర్మాగారాలుగానే ఉన్నటువంటి ఈ రోజుల్లో పూర్తి మనుషులుగా తయారు చేసేటువంటి విద్యా వ్యవస్థగా నాకు ఈ సంస్థ కనిపించింది. చదువుతో పాటు నేను ఈ 15 రోజులు ఈ స్కిట్ చేస్తున్న రోజుల్లో చూశాను. శ్రీప్రకాష్ విద్యా సంస్థ చదువుతో పాటు మెడిటేషన్, స్విమ్మింగ్, వ్యాయామం, ఆఖరికి కర్ర సాము, స్కిప్పింగ్, మొత్తం అవి కాదు ఇవి కాదు చదువుతో పాటు నేను నేర్పుతున్నటువంటి విద్యా సంస్థని నేను చూసిన తర్వాత నేను చెప్పాను మళ్ళీ అదే మాట. ఏంటంటే, నా వయసు కొన్నేళ్ల పాటు తగ్గింది, నా ఆయువు కొన్నేళ్ల పాటు పెరిగింది ఈ పిల్లలతో తిరిగిన సందర్భంలో. అందుకు ఆ అనుభూతిని నాకు ఇచ్చినటువంటి శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత శ్రీ విజయప్రకాష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ స్కిట్కి చాలామంది పనిచేశారు, వాళ్ళందరి పేర్లు నాకు తెలియవు. వారందరికీ పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. Thank you, sir. Your speech has filled our heart with inspiration. Now we welcome our respected director, Sri Vijay Prakash sir, to felicitate Mr. Anand sir.